Hi friends, very good morning all of you. This is Babji. Today we have discussed about the simplification part 2. Already we have discussed about the simplification part 1. These questions are very useful to RRB Group D and NTPC examinations. Friends, మనం లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ మీకు ఇవ్వడం జరిగింది. దానికి ఆన్సర్ నేను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయమని చెప్పాను. బట్ చాలా తక్కువ మంది దాన్ని ఆన్సర్ చేశారు. ఒక 3 మెంబర్స్ మాత్రమే ఆన్సర్ చేశారు. దాని ఆన్సర్ 19 బాగా చేశారు. సో మిగతా వాళ్ళు కూడా ట్రై చేయండి. అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కోసం ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసమని మనం స్పెషల్గా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది, ఆన్లైన్ ఎగ్జామ్స్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఉంటే లెట్ us జాయిన్ ఫ్రెండ్స్. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్స్ మనకి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. లెట్ us జాయిన్ ఫ్రెండ్స్. మరి మనం డిస్కస్ చేద్దామా సింప్లిఫికేషన్స్ ఎలా ఉంటాయి, ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన బిట్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూసారా లేదో, ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అండ్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో బాగా రిపీట్ అవుతున్న క్వశ్చన్స్. సో ఇట్లాంటి ఏమవుతున్నాడంటే, ఇలా ఇచ్చేసి క్వశ్చన్ మనకి ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ అని అడుగుతున్నాడు. సో మనం జనరల్లీ దీన్ని ఎట్లా చేయాలనేది ఒకసారి చూద్దాం. జనరల్లీ దీని అర్థం అంటే 2 పవర్ 250 అంటే 2ని 250 టైమ్స్ మనం మల్టిపుల్ చేయాలని అర్థం. సో అట్లా చేయడం మనకు చాలా కష్టం కదా. అండ్ 3 పవర్ 150 అంటే 3ని ఇంచుమించుగా 150 టైమ్స్ మనం మల్టిపుల్ చేయాలి. ఈ విధంగా ఇవన్నీ మల్టిపుల్ చేస్తే వచ్చేది లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ అనేది మనం చెప్పాలి. బట్ అది చాలా మనకి డిఫికల్ట్ కాబట్టి దీన్ని ఏ విధంగా చేయాలని చూద్దాం. ఇన్ జనరల్ ఇట్లా ఉందనుకోండి, 2 పవర్ 3 అండ్ 2 పవర్ 4 ఎవరైనా చెప్పచ్చు. ఇందులో ఏది పెద్దదంటే 2 పవర్ 3నా 2 పవర్ 4 అంటే చాలా ఈజీగా చెప్పొచ్చు. ఏంటని 2 పవర్ 4. ఎట్లా చెప్పారంటే ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్లో ఏది పెద్దది అయితే అది మనం పెద్ద నెంబర్ అని మనం చెప్పుకుంటున్నాం. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి బేసెస్ ఈక్వల్గా ఉన్నాయంటే నో బేసెస్ ఈక్వల్. ఇక్కడ బేసెస్ అనేవి ఈక్వల్గా లేవు. మరి ఏం చేద్దాం అనేది, బేసెస్ని మరి ఈక్వల్ చేసే అవకాశం ఉందంటే లేదు. ఎందుకంటే 2, 3, 5, 4 అనేవి ఈక్వల్ చేసేదానికి అవకాశం లేదు. మరి ఇప్పుడు మనకి అవకాశం ఏంటంటే ఈ పవర్స్ అనేవి చిన్నగా ఉంటే మనం పెద్దది ఏది చిన్నది ఏది అని చెప్పగలం. అంటే చిన్న పవర్స్ ఇచ్చేటప్పుడు సపోజ్కి 2 పవర్ 4 అండ్ 2 పవర్ 3 పవర్ 2 అండ్ 4 పవర్ 5. ఇప్పుడు దీన్ని మల్టిపుల్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే 2ని 4 టైమ్స్ మల్టిపుల్ చేయొచ్చు, 3ని 2 టైమ్స్, ఇది ఈజీగా మల్టిపుల్ చేయొచ్చు. బట్ మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ అట్లా లేవు కాబట్టి మనం ఏం చేస్తామంటే పవర్స్ని చిన్నగా చేసుకుందాం. మనం ఏం చేస్తామంటే ఈ పవర్స్ని చిన్నగా చేసుకుందాం. చిన్నగా చేయడం అంటే ఏం చేద్దాం, తీసేద్దామా? ఏం చేయాలంటే ఈ పవర్లో ఏదైనా కామన్ నెంబర్ ఉందా అది చూసి మనం బయటికి తీసేస్తే ఈజీగా సరిపోతుంది. ఎట్లా తీద్దామంటే, సో ఇందులో చూస్తే 250, 150, 100 అండ్ 200 దీంట్లో కామన్గా తీయచ్చు. ఏ నెంబర్ తీయచ్చు? 2 తీయచ్చు అండ్ 10 తీయచ్చు. సో ఎన్ని నెంబర్స్ అయినా తీయచ్చు. మనకి ఇష్టం వచ్చిన నెంబర్ని కామన్గా తీయచ్చు. ఇందులో 10 కామన్గా తీయచ్చు అండ్ 2 కామన్గా తీయచ్చు, ఇంకా 4 కామన్గా తీయచ్చు. బట్ మనం ఏం చేయాలంటే హైయెస్ట్ పాసిబిలిటీ నెంబర్ అంటే అది తీసేసిన తర్వాత ఇంకా తీయడానికి అవకాశం లేనట్టు చేయాలి. అంటే ఇక్కడ కామన్గా ఉన్నటువంటి నెంబర్ తీయాలి. కామన్ ఫ్యాక్టర్ అందులో ఏ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏ కామన్ ఫ్యాక్టర్ అని తీయచ్చు. బట్ నేనేం చెప్తున్నా అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీస్తే వెరీ బెటర్. అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే దీనికి కామన్గా ఉన్న ఒక మల్టిపుల్ చేద్దాం. ఏంటంటే 2 పవర్ 250 ఎట్లా రాయొచ్చు అంటే నా మైండ్ సెట్ ప్రకారం 5 into 50 అని రాస్తున్నాను. 5 into 50 ఎందుకు అట్లా రాసినంటే ఇది 250 కదా, అంటే ఇక్కడ 50 అనేది కామన్గా తీసాను. సో ఇక్కడ 50 కామన్గా తీస్తే ఇక్కడ కూడా ఏం తీయాలి, 50గా కామన్ తీయాలి. అది ఎట్లా చేద్దామని చూద్దాం. ఇప్పుడు 150ని 50 కామన్గా వచ్చే విధంగా రాయొచ్చు, 3 పవర్ 50 అని రాయొచ్చు. వెరీ సింపుల్. అండ్ దీన్ని ఏ విధంగా రాయొచ్చు, 5 పవర్ 50 కామన్గా రాయాలంటే ఏం చేయొచ్చు, 2 పవర్ 50. అండ్ ఇక్కడ కూడా 4 పవర్ 50 కామన్గా రావాలంటే ఏం చేయాలి, 4 into 50. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన లేదో, ఇప్పుడు ఇవన్నిట్లో కామన్గా ఏముంది, 50 అంటే పవర్ 50 ఉంది. పవర్ 50 అన్నిట్లో పవర్ 50 ఉన్నప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా అంటే 2 పవర్ 5 పవర్ 50 అండ్ దీన్ని ఎట్లా రాయొచ్చు, 3 స్క్వేర్ పవర్ 50 అండ్ 5 స్క్వేర్ పవర్ 50 అండ్ 4 పవర్ 4 పవర్ 50. యాక్చువల్లీ మీరు గమనించండి, ఇక్కడ పవర్స్ అన్నీ ఎట్లా ఉన్నాయంటే ఈక్వల్గా ఉన్నాయి. మరి పవర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ బేసెస్ గమనిస్తే ఈ బేసెస్ మీద ఉన్న పవర్స్ కూడా చాలా చిన్నగా అయింది. అంటే 2 పవర్ 5 3 స్క్వేర్ అండ్ 5 స్క్వేర్ అండ్ 4 పవర్ 4. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాండ్ చేయడం చాలా ఈజీ. అప్పుడు మనం పెద్ద నెంబర్ ఏదో చిన్న నెంబర్ అయితే చెప్పచ్చు. ఎందుకంటే పైన పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి, దాంతో మనకు సంబంధం లేదు. అంటే కామన్ నెంబర్ తీసాం.
ఏమైనా సార్ 15 కామన్గా తీయచ్చు, ఇంకేమైనా కామన్ తీయచ్చు అంటే మీకు నచ్చే నెంబర్ కామన్గా తీయచ్చు. బట్ ఇక్కడ పవర్ అనేది ఎంత చిన్నగా అయితే అంత బెటర్. మరి ఎంత చిన్నగా అవ్వాలంటే కామన్ నెంబర్ పెద్దగా తీయాలి అని అర్థం, అది గుర్తుపెట్టేసుకోండి. సో 2 పవర్ 5 అంటే 2ని 5 టైమ్స్ మల్టిపుల్ చేయాలి. 2 into 2 4, 4 into 2 8, 8 into 2 16, 16 into 2 32, this is 32, and 3 square 9 and 5 square 25 and 4 power 4, 4ని 4 టైమ్స్ మల్టిపుల్ చేయాలి. ఈజీగా చేయొచ్చు కదా. 4 into 4 16, 16 into 4 16 4 times 64, 64 4 times 256. ఓకే, 4 power 4 అంటే 4 power 4 అంటే 4 square into 4, 16 into 16, 16 16 256. సో ఇప్పుడు మనకి ఇందులో ఏది హైయెస్ట్ నెంబర్ ఏది లీస్ట్ నెంబర్ అనేది చాలా ఈజీగా అబ్జర్వేషన్ చేయొచ్చు. విచ్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్, ఇది హైయెస్ట్ నెంబర్ అండ్ లీస్ట్ నెంబర్ ఇది. అంటే ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ ఏదని చెప్పొచ్చు అంటే 4 power 200, లీస్ట్ నెంబర్ ఏది చెప్పొచ్చు అంటే 3 power 150 అని చాలా ఈజీగా చెప్పొచ్చు. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. మనం ఇందులో ఏదో ఒక కామన్గా నెంబర్ తీసుకుంటే చాలు, ఏదైనా ఒక నెంబర్ కామన్గా తీయచ్చు. బట్ మనకి పవర్స్ అనేవి చిన్నగా రావాలంటే పెద్ద కామన్ ఫ్యాక్టర్ బయటికి తీయాలి కాబట్టి నేను పెద్దగా కామన్ ఫ్యాక్టర్ బయటికి తీసాను కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా. దిస్ క్వశ్చన్ ఆల్సో టేకింగ్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్స్. ఒకసారి మీరు ట్రై చేయండి, వీడియోని పాజ్ చేసి మీరు ట్రై చేయండి, ఈజీగా చేయొచ్చు. లేకుంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఇచ్చిన పవర్స్లో లార్జెస్ట్ నెంబర్ ఏంది, స్మాలెస్ట్ నెంబర్ ఏంది. 5 power 24, 2 power 60. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయడం చాలా కష్టం, అంటే 5ని 24 టైమ్స్ రాయడం చాలా కష్టం. కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పాను మీకు, ఇందులో ఏదైనా ఒక కామన్ నెంబర్ తీద్దాం. కామన్ నెంబర్ అంటే ఇవన్నిట్లో కామన్గా 2 తీయచ్చు, 4 తీయచ్చు, 6 తీయచ్చు, ఇంకెనీ నెంబర్. బట్ మనకేం చేయాలి, దీని మీద పవర్ అనేది చాలా చిన్నగా ఉండాలి. పవర్ చిన్నగా ఉండాలంటే వీటిలన్నింటిలో కామన్గా పెద్ద నెంబర్ తీయాలి. కామన్గా పెద్ద నెంబర్ ఏం తీయచ్చు, ఐ థింక్ 12, 6 కూడా తీయచ్చు. 12 తీస్తే ఈజీగా అవుతుంది. సపోజ్ 6 తీసాను అనుకోండి, 6 అంటే ఎలా రాయొచ్చు, 4 into 6 అని రాయొచ్చు. దీనికి కూడా ఆ విధంగా రాయొచ్చు. ఎలా, 2 into 10 into 6 అని రాయొచ్చు. బట్ ఇక్కడ కామన్గా 6 చేస్తుంటే ఇక్కడ పవర్ 10 ఉంది, ఇంకా చిన్నగా చేయాలి. ఇంకా చిన్నగా చేయాలంటే మనం 12 తీస్తే వెరీ బెటర్. ఎట్లా రాసేది, 5 power 2 into 12, సో 12 కామన్. ఇక్కడ కూడా 12 కామన్ తీయించండి. 2 power ఎట్లా చేసేది, 5 into 12 అండ్ 3 power ఇక్కడ 3 into 12 సారీ 3 into 16 సారీ 4 into 12 ఇక్కడ 4 power ఎంత తీయచ్చు, 12 అంటే 3 into 12. సో ఇవన్నిట్లో కామన్గా నేను 12 తీసాను. 12 తీగా ఇంకా మిగిలినంటే 5 square power 12, నెక్స్ట్ 2 power 5 power 12, 3 power 4 power 12, 4 power 3 power 12. పవర్ 12 అనేది అన్నింటిలో కామన్గా ఉంది కాబట్టి ఆ పవర్ 12ని రిమూవ్ చేసేసి మిగతా నెంబర్స్ మాత్రం మనం చూసుకుంటే ఈజీగా సరిపోతుంది. 5 square means 25 అండ్ 2 power 5, 2ని 5 టైమ్స్ మల్టిపుల్ చేయండి. 2 into 2, 2 into 2 4, 4 into 2 8, 8 into 2 16, 16 into 2 ఎంత అవుతుంది, 32 అండ్ 3 power 4, 3 power 4 means 3 square into 3 square, 3 square 9, 9 into 9 81 and 4 cube, 4 cube means 4 into 4 into 4, 4 4s are 16, 16 4s are 64. సో మనకు కావాల్సింది హైయెస్ట్ నెంబర్ అండ్ లీస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్ మీన్స్ 81, దిస్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్ అండ్ లీస్ట్ నెంబర్ మీన్స్ 25, దిస్ ఈస్ ద లీస్ట్ నెంబర్. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇట్లాంటి ఇచ్చేటప్పుడు ఇందులో కామన్గా ఉన్నటువంటి పెద్ద నెంబర్ తీసేస్తే రిమైనింగ్ పవర్స్ని ఈజీగా మనం చేసేవచ్చు. కాబట్టి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ క్వశ్చన్ చూస్తే మనకి ఏం కనిపిస్తుంది, అన్ని టోటల్గా ప్లస్ సింబల్స్ ఈజ్ ఈక్వల్ టు టార్గెట్. అంటే దీన్ని మనం అడిషన్ చేయాల్సిన అవసరం ఉంది. అడిషన్ చేయాలంటే డైరెక్ట్గా నెంబర్స్ ఉంటే మనం అడిషన్ చేయొచ్చు, బట్ డైరెక్ట్ నెంబర్స్ ఉన్నాయంటే లేదు, సమ్ పవర్స్ ఉన్నాయి, రూట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టార్గెట్ ఏంటంటే అడిషన్ చేయాలంటే పవర్స్ అండ్ రూట్స్ మనం రిమూవ్ చేసిన తర్వాత దాన్ని అడిషన్ చేయడం అనేది చాలా ఈజీ. అట్లా చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అనేది అడుగుతున్నాడు. ఒకసారి వీడియోని పాజ్ చేసి మీరు ట్రై చేయండి, ఆఫ్టర్ దట్ వీడియోని చూడండి, ఓకేనా. అది ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేయడం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టార్గెట్ అడిషన్ చేయాలంటే ఇవన్నీ రిమూవ్ చేయాలి. ఏంటి రిమూవ్ చేయాలి, రూట్లు కానీ క్యూబ్ రూట్లు కానీ ఈ 4th రూట్లు కానీ రిమూవ్ చేస్తే కానీ మనం అడిషన్ చేయలేం. సో ఇప్పుడు ఎలా అనేది చూద్దాం. ఇన్ జనరల్ మీ అందరికీ తెలిసిందే, సపోజ్ ఇట్లా ఉందనుకోండి, రూట్ ఓవర్ అంటే దీన్ని ఎట్లా రాస్తారంటే ఇలా కదా రాసేది, 1/2 అని రాస్తారు. సపోజ్కి క్యూబ్ రూట్ ఉందనుకోండి, దీన్ని ఎట్లా రాస్తారు,
పవర్ 1/3 అని రాస్తారు. సపోజ్కి 4th రూట్ ఉంటే దీన్ని ఎట్లా రాసేది 1/4 అని రాస్తారు. సపోజ్ ఇట్లా ఉందనుకోండి దీన్ని కూడా ఏ విధంగా రాస్తారు 1/5. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అటువంటి క్యూబ్ రూట్ 4th రూట్లు స్క్వేర్ రూట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని రిమూవ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలి. ఆఫ్టర్ దట్ మనం సాల్వ్ చేయొచ్చు. సో దీన్ని ఎట్లా రాయొచ్చు 2/4 అండ్ ఈ రూట్ ఓవర్ తొలగిస్తే ఏం రాయొచ్చు 1/2 అని రాయొచ్చు. అంటే దీన్ని 1/2 అని రాయొచ్చు. ప్లస్ దీన్ని క్యూబ్ రూట్ తొలగిస్తే ఏం రాయొచ్చు 64 1/3 అని రాయొచ్చు. 64 1/3 అని రాయొచ్చు. నెక్స్ట్ వన్ ఇంకేం రాయొచ్చు ప్లస్ దీన్ని 2/8 మరి 4th రూట్ని ఎలా రాయొచ్చు 1/4 అని రాయొచ్చు. అర్థమవుతుంది కదా. ఎప్పుడైనా ఇట్లా ఇచ్చేప్పుడు ఈ విధంగా రాసుకుంటే సరిపోతుంది కాబట్టి ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు మన ఫైనల్ టార్గెట్ అంటే ఇక్కడ ఇంక ఇవి రిమూవ్ చేయాలి. పైన ఉన్న పవర్స్ రిమూవ్ చేసిన తర్వాత యాడ్ చేయడం జరుగుతుంది. సో లేకుంటే యాడ్ చేయాలంటే ఎప్పుడైనా మనకి కింద బేసెస్ అయినా ఈక్వల్ ఉండదు. బట్ బేసెస్ అనేది ఈక్వల్గా లేవు. ఇప్పుడు ఏం చేద్దాం చూద్దాం. 2 1s are 2 2s are అంటే 2 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 4. అండ్ ఇది ఎట్లా ఉంచండి ఇక్కడ చూద్దాం 4 1s are 4 2s are 4 2s are అంటే 2 స్క్వేర్ అంటే వస్తుంది 4. అండ్ ఇది మాత్రమే మనకి రిమైనింగ్ ఉంది. దీన్ని ఎట్లా చేసేది చూద్దాం. సపోజ్ దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఈ by3 అనేది మనకి రిమూవ్ అవ్వాలి. by3 అని రిమూవ్ అవ్వాలంటే ఇక్కడ ఏం ఉండాలంటే ఇంటూ 3 ఉండాలి. మరి ఇంటూ 3 ఉండాలంటే ఇది మనకి 64ని ఏ విధంగా రాయొచ్చు అంటే 4 క్యూబ్ అని రాయొచ్చు కదా. సపోజ్ దీన్ని 4 క్యూబ్ అని రాస్తే 4 క్యూబ్ హోల్ పవర్ 1/3. ఇప్పుడు 3 3 గెట్ క్యాన్సిల్. 3 3 క్యాన్సిల్ చేస్తే ఏముంటుంది 4. సో అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ 64ని 4 క్యూబ్ ఎందుకు రాశానంటే మనకి ఇక్కడ పవర్లో ఉన్నటువంటి 1/3 రిమూవ్ అవ్వాలి. రిమూవ్ అయితే ఇక్కడ మనం యాడ్ చేయగలం. సో 1/3 రిమూవ్ అవ్వాలంటే ఇంటూ 3 కావాలి. ఇంటూ 3 కావాలంటే దీన్ని పవర్ 3 అని రాయాలి. పవర్ 3 రాయాలంటే 4 క్యూబ్ అని రాయొచ్చు కాబట్టి రాసాము. సో 4 + 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పొచ్చు 12. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఏ విధంగా ఇచ్చాడు దీన్ని ఎట్లా సాల్వ్ చేసినది ఒకసారి మీరు వీడియో పార్ట్ ట్రై చేయండి. ఆఫ్టర్ దట్ నా సొల్యూషన్ అనేది చూడండి. సో ఇప్పుడు మనం సొల్యూషన్ చేయాలంటే ఫైనల్లీ ఇక్కడ ఉన్న రూట్స్ అన్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత అడిషన్ చేయాలి. సబ్స్ట్రాక్షన్ ఉంటే సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్టింగ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ నుంచి ఇలా రూట్ని ఒక్కొక్క రూట్ని మనం రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ రూట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ. సో రూట్ ఓవర్ 27 ఉంది. మరి రూట్ ఓవర్ 27 అంటే 27ని ఏమైనా స్క్వేర్లా రాయొచ్చు అంటే రాయలేము. సో ఇప్పుడు మనం దీన్ని స్క్వేర్ లెక్క రాస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. బట్ 27కి స్క్వేర్ అనేది లేదు. బట్ ఇక్కడ ఇదేంటుందంటే క్యూబ్ రూట్ ఉంది. అంటే దాన్ని ఎట్లా రాయొచ్చు క్యూబ్ రూట్ అంటే ఇలా కదా రాసేది 27 పవర్ 1/3 కదా రాసేది. అంటే 27 ఇప్పుడు పవర్ 1/3 పోవాలంటే 27 ఎట్లా రాసేది దీనికి క్యూబ్ రూట్ కింద రాయాలి. ఎందుకంటే ఇక్కడ బై 1/3 ఉంది. 1/3 పోవాలంటే ఇంటూ 3 చేయాలి. ఇంటూ 3 చేయాలంటే దీనికి 3 క్యూబ్ అని రాసుకోవచ్చు. 3 క్యూబ్ పవర్ 1/3 వేస్తే ఇది గెట్ క్యాన్సిల్. అంటే దీనికి బదులుగా కంప్లీట్గా మనం ఏం రాసుకోవచ్చు అంటే 3 రాయొచ్చు. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. దీన్ని 27 పవర్ 1/3 అని రాయొచ్చు అని చెప్పాను కదా. సో ఇక్కడ 1/3 క్యాన్సిల్ అవ్వాలంటే ఇంటూ 3 చేయాలి. ఇంటూ 3 చేయాలంటే 27 ఎట్లా రాసేదంటే 3 క్యూబ్ అని రాస్తాం. 3 3 గెట్ క్యాన్సిల్. సో ఫైనల్లీ మనకు మిగిలింది 3. సో ఇప్పుడు 103 - 3 103 - 3 అంటే ఎంత వస్తుంది రూట్ ఓవర్ 100. అంటే రూట్ ఓవర్ 100 అంటే కంప్లీట్గా దీన్ని ఏమని రాయొచ్చు 215 + 10 అని రాయొచ్చు. ఎందుకంటే రూట్ ఓవర్ 10 అంటే మనకు రూట్ నుంచి 100 బయట తీసుకొస్తే ఏమొస్తుందంటే 10. సో కంప్లీట్గా ఏం మిగిలిందంటే 215 + 10 21 + 10 అంటే ఎంత వస్తుంది 225. సో ఇక్కడ కంప్లీట్గా ఇదంతా మనకు వచ్చిందంటే 225. ఇంకా ప్లస్ 49 అది పక్కన పెట్టండి. ఇప్పుడు 225 మనకు రూట్ నుంచి రిమూవ్ చేయాలి. రూట్ నుంచి బయటికి తీసుకురావాలంటే దీన్ని ఎట్లా రాయొచ్చు 15 స్క్వేర్ అంటే 15 అని రాయొచ్చు. సో ఇది మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇది 15 అని రాసిన తర్వాత ఇంకా మనకి రిమైనింగ్ ఏం మిగిలిందంటే 49 ఉంది. సో 49 రూట్ ఓవర్ ఇది మనకు మిగిలింది. నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు అంటే 49 + 15 49 + 15 అంటే సింపుల్లీ ఎలా రాయొచ్చు అంటే 64 అని రాయొచ్చు. మనకి ఇప్పుడు ఇది మనకు కూడా ఇంకా క్యూబ్ రూట్ ఉంది కదా. క్యూబ్ రూట్ క్యాన్సిల్ చేయాలంటే దీన్ని ఎట్లా రాయొచ్చు 4 క్యూబ్ అని రాయొచ్చు. అంటే 4 క్యూబ్ ఇంక దీన్ని ఎట్లా రాయొచ్చు 1/3 అని రాయొచ్చు. 1/3 × 3 క్యాన్సిల్ చేస్తే వచ్చేదే 4 ఆన్సర్. అర్థమవుతుంది ఫ్రెండ్స్.
మనం రూట్స్ అన్ని క్లియర్ చేసుకుని చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇంచుమించుగా దాంట్లాంటి మోడలే బట్ కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంటుంది, గమనించండి. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ నుంచి రూట్స్ ని రిమూవ్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి రూట్స్ రిమూవ్ చేసుకుంటూ ఇలా వెళ్ళి పైదాన్ని చేయాలి. అండ్ ఇక్కడ కూడా ఏంటుంది, క్యూబ్ రూట్ ఉంది. అంటే ఆ క్యూబ్ రూట్ ని మనం రిమూవ్ చేసి జనరల్ ఒక నెంబర్ చేసుకుంటే అప్పుడు డివిజన్ చేయడం జరుగుతుంది. పైన ఒక నెంబర్ గా చేంజ్ చేసుకొని కింద ఒక నెంబర్ గా చేంజ్ చేసుకుంటే కింద క్యూబ్ రూట్ ని రిమూవ్ చేయాలి, పైన స్క్వేర్ రూట్స్ అన్ని రిమూవ్ చేయాలి. పైన స్క్వేర్ రూట్స్ రిమూవ్ చేయాలంటే ఇవన్నీ స్క్వేర్ అవుతాయని అర్థం. సపోజ్ కి చూద్దాం, ఇక్కడ నుంచి పోదాం. సపోజ్ కి √225 అంటే ఇప్పుడు ఇక్కడ రూట్ తీయాలంటే √225 ఎట్లా రాసేది? దీనికి బదులుగా కంప్లీట్ గా ఏం రాయొచ్చు, 15 అని రాయొచ్చు. సో రూట్ నుంచి బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు కంప్లీట్ గా 15 + 154 15 + 154 కంప్లీట్ గా ఎంత వస్తుంది? √169 వస్తుంది. ఎందుకంటే √169 ఉంది కదా, ఇది రూట్ తీసేస్తే ఎంత వచ్చింది? 15 + 154 = 169. √169 రూట్ నుంచి బయట తీసుకొస్తే కంప్లీట్ గా ఏమొస్తుంది అంటే 13. అంటే ఇదంతా రిమూవ్ చేసి కంప్లీట్ గా బయటకి ఏం తీసుకోవచ్చు? +13 108 + 13 108 + 13 108 + 11 అంటే కంప్లీట్ గా √108 అంటే మనకి ఇంకేం మిగిలింది? √108 + 13 √108 + 13 అంటే √121 √121 అంటే దాన్ని ఎట్లా రాయొచ్చు? 11 అని రాయొచ్చు. అంటే కంప్లీట్ గా ఇక్కడతో ఇది రిమూవ్ అయిపోయింది. దీనికి బదులుగా ఇదంతా ఏం రాయొచ్చు అంటే కంప్లీట్ గా 11 అని రాయొచ్చు. సో 11 అని రాసిన తర్వాత 25 + 11 √1 ఉంది. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు? √36 ని తీసుకొస్తే బయట వస్తుంది 6. అంటే కంప్లీట్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి రాసేది 6. అంటే కంప్లీట్ గా ఇప్పుడు ఏముంది? రూట్ రిమూవ్ అయిపోయింది. √10 + 6 ఉంది. √10 + 6 అంటే √16 అంటే ఎంత రాయొచ్చు? 4. అంటే కంప్లీట్ గా ఇదంతా రిమూవ్ చేసేసి మనకు /4 అని రాసుకోవచ్చు. ఇదంతా 4 అని వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు? క్యూబ్ రూట్ 8 అంటే ఇక్కడ మనకి ఏంది? రిమూవ్ అవ్వాలి. రిమూవ్ ఎట్లా అయ్యేది? 8 అని ఎట్లా రాసేది? 2³ అని రాయండి. 2³ హోల్ పవర్ దీన్ని ఎట్లా రాయమని చెప్పాను? 1/3 3 గెట్ క్యాన్సల్ వచ్చింది 2. సో 4/2 = ఏం రాయొచ్చు? 2. దిస్ ఇస్ ద ఆన్సర్. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ మనకి SSC 10+2 లో ఇచ్చిన క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఈ రెండింటిని మల్టిపుల్ చేయాలని అర్థం. ఎందుకంటే ఇక్కడ మనకి మల్టిపుల్ సింబల్ ఉంది కాబట్టి మల్టిపుల్ చేయాలి. సో మల్టిపుల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. అంటే ఎక్స్పాండ్ చేయాలంటే ఎట్లా? 2/0.16 అన్ని టైమ్స్ రాయాలి, దీన్ని అన్ని టైమ్స్ రాయాలి. బట్ మనకి అలా రాయడం చాలా కష్టం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఇవి రిమూవ్ చేయడానికి ప్రయత్నించాలి. ఎట్లా అంటే సపోజ్ కి ఇది ఏ విధంగా ఉందంటే a/m × a/m = a/m+n అనే ఫార్మెట్ లో ఉంది. ఎందుకంటే ఈ రెండు బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి. సో బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ ఏం చేయాలంటే యాడ్ చేయాలి. సో ఇక్కడ ఏం చేశారంటే a/m+n అని రాశారు. సో దీన్ని కంప్లీట్ ఎలా రాసుకోవచ్చు అంటే 243 హోల్ పవర్ 0.16 + 0.04 అంటే ఎంత వస్తుంది? 0.20 ఇది వచ్చింది మనకి. సో ఇప్పుడు మనకి ఇది కూడా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఎట్లా రాసేది? ఈ డెసిమల్ 0.20 ఎట్లా రాసేది? 20/100 20/100 అంటే ఫైనల్ ఏం వచ్చింది? 1/5. సో దీన్ని సింపుల్ గా 243 పవర్ 1/5. ఇప్పుడు మనకి ఈ పవర్ 1/5 కూడా క్యాన్సిల్ అవ్వాలి. పవర్ 1/5 పోవాలంటే దీన్ని ఏం చేయాలంటే *5 చేయాలి. *5 చేయాలంటే దీన్ని రాయాలి. అంటే 243ని ఎంత పవర్ అని రాయొచ్చు? హౌ మచ్ పవర్ అంటే ఈజీగా ఏం రాయొచ్చు అంటే 3/5 హోల్ పవర్ 1/5 అంటే 5 గెట్ క్యాన్సిల్ = ఎంత వస్తుందండి? 3. అర్థమవుతుంది కదా? ఈ క్వశ్చన్ మీరు ఫస్ట్ వీడియోని పాజ్ చేసి మొత్తం ట్రై చేయండి. ట్రై చేస్తే ఆన్సర్ ఏమొస్తుందో ఒకసారి ప్రయత్నించండి. ఇంచుమించుగా చాలా మందికి తప్పు చేసే అవకాశం ఉంటుంది బై మిస్టేక్. కాబట్టి దీని సొల్యూషన్ ఎట్లా చేయాలనేది మీరు ట్రై చేసిన తర్వాత మాత్రమే చూడండి. సో ఇక్కడికి వద్దాం. ఇప్పుడు దీన్ని యాక్చువల్లీ మనం ఇక్కడ డివిజన్ ఆపరేషన్ ఉంది, ఇక్కడ ఎడిషన్ సబ్స్ట్రాక్షన్స్ ఎడిషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది బడ్మాస్ రూల్ ప్రకారం మనం ఏం తెలుసుకున్నాం అంటే మనం డివిజన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో డివిజన్ చేసే ముందు ఇక్కడ చూద్దాం. ఇది మాడ్యులస్ అంటారు. అంటే 9 మాడ్యులస్ 3 - 5 -5 ఇంటూ మాడ్యులస్ 4 డివిజన్ బై 10 అండ్ ఇది కూడా. సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఏ విధంగా సాల్వ్ చేయాలి చూద్దాం. సపోజ్కి ఒక చిన్న విషయం అయితే మీరు తెలుసుకోవాలి. ఇది మాడ్యులస్ అండి. మాడ్యులస్ అనేది ఇలా ఇండికేట్ చేయబడుతుంది, ఇలా 2 గీతలతో ఇండికేట్ చేయబడుతుంది. ఎప్పుడైనా మాడ్యులస్ ఇక్కడ గమనించండి 3 - 5 ఉంది. 3 - 5 అంటే ఇన్ జనరల్ మనకి ఎంత వస్తుందంటే -2 వస్తుందండి. అర్థమవుతుంది కదా? 3 - 5 అంటే -2 వస్తుంది.
కానీ ఎప్పుడైనా ఈ మాడ్యులేషన్ నుంచి మనం ఇప్పుడు బయటికి తీసుకురావాలి, ఎందుకంటే ఇంటూ 9 చేయాలి కాబట్టి. మాడ్యులేషన్ నుంచి ఎప్పుడైనా ఒక నెంబర్ని బయట తీసుకొస్తే దాంట్లో ఉన్న నెగిటివ్ నెంబర్ బయటకు వచ్చేటప్పటికి పాజిటివ్గా మారుతుంది. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, 9 ఇంటూ -2 అని రాయకూడదు, +2 అని రాయాలి. చాలామంది -2 రాస్తారు, అలా రాసినా కూడా మనకు ఆన్సర్ ఆప్షన్లో ఉంటుంది కాబట్టి చాలా తప్పయ్యే అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. అందుకు ఎప్పుడైనా మాడ్యులేషన్లో ఉన్న నెగిటివ్ వాల్యూ బయట తీసుకొస్తే పాజిటివ్ వాల్యూ అవుతుంది. 9 - 2 అండ్ ఇంకేముంటుంది -5 ఇంటూ 4, మాడ్యులేషన్ నుంచి 4ని బయట తీసుకొస్తే ఇంటూ 4. ఇక్కడ బై 10 అన్న, అంటే బై 10 అంటే ఇది ఇట్లా రాసుకోవాలి, ఎందుకంటే ఈ ఆపరేషన్ మనం ఫస్ట్ చేయకూడదు, ఇది చేయాలి. నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే దీన్ని -3 ఇంటూ 5 -15 -2 ఇంటూ 4 బై డివిజన్ 2 ఉంది, ఇట్లాగా చేసేది. ఓకేనా? ఇప్పుడు క్యాన్సిల్, 5 1s are 5 2s are 2 1s are 2 2s are. ఇది 9 2s are 18, 18 - 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 16. సో ఒకసారి ఆప్షన్లు గమనిస్తే 16 న్యూమరేటర్లో 16 వచ్చే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1 ఆప్షన్, కాబట్టి అది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. బట్ మనం పూర్తిగా సాల్వ్ చేద్దాం. సో 16 అండ్ ఇక్కడ ఏమొస్తుంది చూద్దాం, 2 2 గెట్ క్యాన్సిల్, ఇంకా మిగిలేది -15 అండ్ -4, -15 -4 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పొచ్చు, -19. సో ఆన్సర్ ఏమొచ్చింది 16/-19, ఆప్షన్ నెంబర్ 3. అర్థమవుతుంది ఫ్రెండ్స్, మాడ్యులేషన్లో ఉన్న నెగిటివ్ వాల్యూ బయట తీసుకొస్తే ఆల్వేస్ పాజిటివ్గా మారుతుంది. అర్థమవుతుంది ఫ్రెండ్స్.